ఓం నమో రామదూతాయ. సంధ్యావందనం ఉపనయనమైనటువంటి ప్రతి ద్విజులు కూడా ప్రతిరోజు తప్పకుండా ఆచరించాలి. అసలు సంధ్యావందనం అంటే ఏంటి అనేటువంటి దాని గురించి మనము వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంధ్య అంటే రెండు కాలాల కలయిక, సంధికాలము అంటారు. వందనము అంటే నమస్కారం, ఉపాసన, ఆరాధన. సూర్యనారాయణుని సాక్షిగా గాయత్రీదేవిని ధ్యానిస్తూ చేసేటువంటి నిత్య వైదిక కర్మనే సంధ్యావందనము అని పిలుస్తూ ఉంటారు. ఇది ఉపనయనమైనటువంటి ప్రతి ద్విజుడు తప్పనిసరిగా చేయాల్సిన నిత్యకర్మ. అసలు సంధ్యావందనం ఎందుకు చేయాలి అంటే, వేదాలు నిర్దేశించినటువంటి నిత్యకర్మ మనస్సుని పవిత్రం చేస్తుంది, శరీరం, మనస్సు, ఆత్మకి శుద్ధిని కలిగిస్తుంది. గాయత్రి అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది, సూర్య భగవానుడి కృప కలుగుతుంది, మనము చేసినటువంటి పాపక్షయం కలుగుతుంది, సత్ప్రజ్ఞ సద్బుద్ధి పెరుగుతుంది, ఇతర వైదిక కర్మలకి అర్హత లభిస్తుంది, జీవితం క్రమశిక్షణతో సాగుతుంది. సంధ్యావందనం ఎవరు చేయాలి అంటే, ఉపనయనమైనటువంటి బ్రాహ్మణులు, ఉపనయనమైనటువంటి క్షత్రియులు, ఉపనయనమైనటువంటి వైశ్యులు, వేదాధ్యయనం చేసేటువంటి ప్రతి ద్విజుడు. రోజుకు ఎన్నిసార్లు చేయాలి అంటే, ప్రాతఃసంధ్య, మాధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్య అని 3 సార్లు చేయాలి. బ్రాహ్మీ ముహూర్తం తర్వాత సూర్యోదయానికి ముందు లేదా సూర్యోదయ సమయానికి ప్రాతఃసంధ్య చేయాలి. మధ్యాహ్న సమయంలో సూర్యుడు మధ్యాకాశంలో ఉన్నప్పుడు మాధ్యాహ్నిక సంధ్య, సూర్యాస్తమయానికి ముందు లేదా సూర్యాస్తమయ సమయంలో సాయం సంధ్య జరుపాలి. సంధ్యావందనంలోని ముఖ్యమైనటువంటి భాగాలు ఏంటి అంటే, ఆచమనము, శరీర మనస్సు శుద్ధి, ప్రాణాయామము, శ్వాస నియంత్రణ, మనస్సు ఏకాగ్రత, సంకల్పము, నిత్యకర్మ చేయబోతున్నానని సంకల్పించడం, మార్జనము అంటే పవిత్ర జలంతో శరీర శుద్ధి చేసుకోవడం, అర్ఘ్యప్రదానం సూర్యుడికి నీరు సమర్పించడం, గాయత్రీ జపం అంటే సంధ్యావందనంలో అత్యంత ముఖ్యమైనటువంటి భాగం, ఉపస్థానం అంటే సూర్యుడికి నమస్కారం చేయడం, అభివాదనం అంటే తన గోత్ర సూత్ర వేద ప్రవరల్ని స్మరించడం. అర్ఘ్యం ఎందుకు ఇవ్వాలి అంటే, సూర్యనారాయణుడికి నీటితో నమస్కరించడం. మందేహాది రాక్షసుల సంహారానికి ప్రతీకగా పాపక్షయం కలుగుతుంది. సూర్యుడి యొక్క కిరణ శక్తి మనపై ప్రసరిస్తుంది. గాయత్రీ జపం ఎందుకు అంటే, వేదమాత అయినటువంటి గాయత్రి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం కోసం, అలాగే మన బుద్ధి వికసించడం కోసం, జ్ఞాపక శక్తి పెరగడానికి, చిత్తశుద్ధి కోసం, అలాగే ఆత్మజ్ఞానం కోసమై ఈ గాయత్రి మంత్రాన్ని జపించాలి. సంధ్యావందనం చేసే సమయంలో పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి అంటే, స్నానం చేసి చేయడం, శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి, తరువాత ఉపవీతుడి అంటే యజ్ఞోపవీతం సరిగా ధరించి, తూర్పు అవకాశం లేకపోతే ఉత్తర దిశగా కూర్చొని చేసుకోవచ్చు. సాయం సంధ్యలో పడమర వైపు కూర్చోవాలి. ఆచమనాది కృత్యములు ఉత్తరం వైపు కూర్చొని చేసుకోవాలి. మనస్సు ప్రశాంతంగా ఉండాలి. ఎటువంటి ఆలోచనలు, వేరే ఆలోచనలు కానీ, వేరే వారితో మాట్లాడడం కానీ ఇట్లాంటివి చేయకుండా చేయాలి. ప్రస్తుత కాలంలో మొబైల్, ఇతరమైనటువంటి ఆటంకాలకి దూరంగా ఉండాలి. సంధ్యావందనం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే, ఆధ్యాత్మికమైన ప్రయోజనాలు, గాయత్రీదేవి అనుగ్రహం, సూర్యనారాయణుడి యొక్క కటాక్షము, పాపక్షయము, పుణ్యప్రాప్తి, ఆత్మశుద్ధి, మోక్ష మార్గానికి అర్హత, మానసిక ప్రయోజనాలు, మనశ్శాంతి, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ధైర్యము, ఆత్మవిశ్వాసము, ఆరోగ్య ప్రయోజనాలు, ప్రాణాయామం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం, సూర్యకిరణాల వల్ల శరీరానికి శక్తి, నాడీ శుద్ధి కలిగి ఒత్తిడి తగ్గుతుంది. సంధ్యావందనం చేయకపోతే ఏమవుతుంది అంటే, ధర్మశాస్త్రం ఈ మాట చెబుతోంది, సంధ్యాహీనో అశుచిర్నిత్యం అనర్హ సర్వకర్మసు అని. అట్లాగే సంధ్యాహీన పశు సమాన అని కూడా చెబుతుంది. సంధ్యావందనం చేయనటువంటి ద్విజుడు అశుద్ధుడవుతాడు, వేదాధ్యయనం చేయడానికి అర్హత తగ్గుతుంది, ఇతర వైదిక కర్మల ఫలితం సంపూర్ణంగా లభించదు. 7 సంధ్యావందనం చేయలేని వాడు మళ్ళీ పునరుపనయనం చేసుకొని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని చెప్తుంది. శాస్త్రాలలో సంధ్యావందనం ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, ఆపస్తంభ గృహ్య సూత్రము, బోధాయన సూత్రము, ధర్మశాస్త్రాలు అన్నీ కూడా సంధ్యావందనాన్ని నిత్య కర్తవ్యంగా పేర్కొన్నాయి. సంధ్యావందనం యొక్క అంతరార్థం ఏంటి అంటే, శరీర శుద్ధి కంటే మనస్సు శుద్ధి ముఖ్యమైనది. సూర్యునిలో పరబ్రహ్మను దర్శించడం, గాయత్రీ ద్వారా బుద్ధిని పవిత్రం చేసుకోవడం, నేను పరమాత్మ సేవకుడిని అనే భావనతో
జీవించడం. ప్రతిరోజు 3 సార్లు భగవంతుని స్మరించడం ద్వారా జీవితం ధర్మ మార్గంలో నడుస్తుంది. సంధ్యావందనం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది వేద సంస్కృతికి మూలస్తంభం. ఉపనయనం పొందినటువంటి ప్రతి ద్విజుడు కూడా ప్రతిరోజు శ్రద్ధ, భక్తి, నియమంతో సంధ్యావందనం చేయడం ద్వారా గాయత్రీదేవి, సూర్యనారాయణుల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ధర్మ మార్గంలో జీవించగలుగుతాడు. కాబట్టి సంధ్యావందనం ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు 3 సార్లు, కనీసం 2 సార్లు అయినా సరే తప్పనిసరిగా ఆచరించి సన్మార్గంలో జీవనాన్ని కొనసాగించాలని, సూర్యభగవానుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని, అట్లాగే సంధ్యావందనం చేయకపోతే ఏ కర్మ చేయడానికి కూడా మనకు అర్హత ఉండదు. కాబట్టి ఎటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కర్మ చేయాలన్నా, ఆధ్యాత్మికమైనటువంటి పనులు చేయాలన్నా సంధ్యావందనం చేసుకొని తద్వారా బలాన్ని, శక్తిని కూడా పెంచుకొని మన జీవనాన్ని చక్కగా కొనసాగించేట్టుగా ఆ వేదమాత అనుగ్రహాన్ని పొందాలని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.